దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అందరూ బాగున్నారా? యూట్యూబ్లోను స్టేటస్లోను వీక్షించేటటువంటి వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక వాక్యంతో మీ ముందుకు వచ్చాను. దేవుడు అంటాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, మీ హృదయములను కలవరపడనివ్వకండి, దేవుని అందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి అంటున్నాడు. ప్రియులారా, ఈ రోజున ఎక్కడ చూసినా కలవరాలే కదా. ఇంట్లోంచి బయటకు వెళ్ళిన వారు తిరిగి వచ్చేంత వరకు కూడా కలవరమే. కాలేజీకి వెళ్ళిన బిడ్డలు తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కలవరమే. అప్పులు తీరలేదనేటువంటి కలవరమే. కుటుంబం స్థిరపడలేదనేటువంటి కలవరమే. ఇంకా క్రొత్తగా వచ్చాను, కొత్త ఊరికి వచ్చాను, కొత్త దేశం వచ్చాను, ఇంకా నేను స్థిరపడలేదనేటువంటి కలవరము. ఇలాంటి కలవరాలు ఎన్నో మనిషిని మరి ఇబ్బంది పరుస్తూ ఉండగా దేవుడు అంటున్నాడు, మీ హృదయాలను కలవరపడనివ్వకండి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు కదా, నా యందు కూడా విశ్వాసం ఉంచండి, నేను మిమ్మల్ని కలవరం లేకుండా చేస్తాను అంటున్నాడు. కనుక ప్రియులరా, ఈ రోజున ప్రతి ఒక్క విషయంలోనూ కూడా కలవరము కలిగేటటువంటి దినాలలోనే మనం ఉంటున్నాం. ఎక్కడ చూసినప్పటికీ కూడా కలవరమే, గందరగోళాలతోనే ఉంటున్నాం. శాంతి సమాధానం అనేటువంటిది ఎక్కడా లేదు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు నీకు ఇచ్చేటటువంటి ఉన్నతమైన అభయం ఏంటంటే, నీ హృదయాన్ని కలవరపడనివ్వద్దు. ఆ కలవరం కలిగేటటువంటి హృదయాన్ని నాకివ్వు, నేను నిన్ను శాంతి సమాధానంతో నింపుతాను. అంతేకాదు, మీరు శాంతిని నెమ్మదిని కావాలి అని అంటే మీ హృదయంలో నన్ను చేర్చుకుంటే వాటన్నిటినీ కూడా దేవుడు దూరం చేస్తాడు. కనుక ఈ రోజున ఎటువంటి కలవరంతో ఉన్నాం. అందుచేత యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు, నా కుమారుడు నా కుమార్తె నీ హృదయాన్ని నాకేమో అంటారు. చూసారా ప్రియులారా, ఎవరైనా ఆస్తులు అడుగుతారు, భూములు అడుగుతారు, అంతస్తులు అడుగుతారు, వస్తు వాహనాలు అడుగుతారు, లేక డబ్బు అడుగుతారు, అపార్ట్మెంట్లు అడుగుతారు. కానీ యేసు క్రీస్తు ప్రభువు నిన్ను అడిగేది ఏంటో తెలుసా? నీ హృదయాన్ని నాకు ఇమ్ము అంటున్నాడు. ఆయన ఏం చేసుకుంటాడండి అంటే, ఆయన హృదయాన్ని కలుగు చేసిన వాడు ఆయనే కనుక ఆయనకు నీ హృదయాన్ని అప్పగిస్తే ఆయన నీ హృదయంలోనికి వచ్చి నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సమస్యలో ప్రతి విషయంలో జోక్యం చేసుకుని నీకు నెమ్మదిని సమాధానం ఇచ్చి కలవరం లేకుండా చేసే దేవుడిగా ఉన్నాడని